మళ్లీ వణికిస్తున్న వానాకాలం. గతేడాది జల విలయం బారిన వేలాది జనం. విపత్తు తీవ్రతను పెంచిన పట్టణీకరణ, మానవ తప్పిదాలు. వర్షాలంటేనే భయపడుతున్న కామారెడ్డి వాసులు. ఈ పాటికే ఒకసారి వార్నింగ్ బెల్ మోగించిన వరద. గుణపాఠం నేర్వాల్సింది ఎవరు? నష్టం జరగకుండా చూసే మార్గం లేదా? కామారెడ్డిని కాపాడలేమా? వర్షాకాలం వచ్చిందంటే చాలు కామారెడ్డి పట్టణ ప్రజలు వణికిపోతున్నారు. సరిగ్గా ఏడాది క్రితం పెద్ద చెరువు నుంచి వచ్చిన వరద కామారెడ్డిలోని సగం పట్టణాన్ని అతలాకుతలం చేసింది. సుమారు 150 కుటుంబాలపై ప్రభావం చూపింది. లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. దీన్ని సందర్శించడానికి అప్పట్లో సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి వచ్చారు, బాధితులను పరామర్శించారు. అయితే ప్రస్తుతం అదే కామారెడ్డి పట్టణంలో పరిస్థితి ఎలా ఉంది? వర్షాలు దంచి కొడుతున్న ఈ రోజుల్లో కామారెడ్డి ప్రజానీకం ఎలాంటి పరిస్థితులను అనుభవిస్తున్నారు? ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్. కామారెడ్డి ఒకప్పుడు పట్టణం, ఇప్పుడు జిల్లా కేంద్రం. నగరం విస్తరిస్తోంది. తగ్గట్టుగా మౌలిక వస్తువులు లేవు. గతేడాది ఇదే టైంలో అకస్మాత్తుగా వరద ముంచెత్తింది. పెద్ద చెరువు నుంచి అర్ధరాత్రి సమయంలో వరద పోటెత్తింది. చెరువు కింది భాగంలో ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీ, జిఆర్ కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. ఎన్జీఓస్ కాలనీ, కాకతీయ నగర్, అశోక్ నగర్, జయశంకర్ కాలనీ, పంచముఖి హనుమాన్ కాలనీ, బతుకమ్మ కుంట, గొల్లవాడ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. కామారెడ్డి చెరువు పై భాగంలోని 7 చెరువులు పూర్తిగా నిండి ఒకేసారి వరద కిందికి పోటెత్తడంతో గతంలో ఎన్నడూ చూడని విధంగా విపత్తు సంభవించింది. నిజం దేవుడెరుగు, నీరు పల్లం ఎరుగు అంటారు. రాత్రికి రాత్రి భారీ వరద పోటెత్తడంతో ఇళ్లన్నీ నీట మునిగాయి. జనం బయటకు రాలేని పరిస్థితి. ఇంటిపైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. చూస్తుండగానే ఇళ్లలో 6 నుంచి 10 అడుగుల వరకు నీరు చేరింది. ఆహార పదార్థాలతో పాటు టీవీలు, ఫ్రిడ్జ్లు, బెడ్లు, సోఫాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు వరద పాలయ్యాయి. కొన్ని ఇళ్ల ప్రహరీలు కూలిపోయాయి. గేట్లు, గోడలు ధ్వంసమయ్యాయి. బయట పెట్టిన కార్లు, బైకులు, సైకిళ్లు వరదలో కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. ఒక్కో కుటుంబానికి 4 నుంచి 10 లక్షల వరకు నష్టం వాటిల్లింది. వరదలకు 4 బలయ్యారు. వరద ప్రవాహం తగ్గి జనం ఇళ్లని శుభ్రం చేసుకోవడానికి కొన్ని నెలల సమయమే పట్టింది. చాలా మంది ఇప్పటికీ కోలుకోలేకపోయారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులతో కలిసి బాధితులను పరామర్శించారు. అప్పట్లో తీవ్ర వరద ప్రభావిత ప్రాంతంగా కామారెడ్డి వార్తల్లో బాగా నానింది. అన్ని నష్టపోయినాం. ఫ్రిడ్జ్లు, కూలర్స్, మెషిన్స్, షాపు మాది, అన్ని కిరాణా సామాను అంతా లాస్ అయినాం. మొత్తం బురదల మొత్తం పోయింది సార్. 0 నుండి మళ్ళీ స్టార్ట్ అయినాం మేము. ఇప్పుడు కోలుకుంటున్నాం సార్. అలుగు వచ్చిందంటే, వర్షం నీళ్ళు వచ్చినాయంటే, కాలువ ఫుల్ పోయిందంటే భయంతోనే బతుకుడు ఉన్నది. ఎందుకంటే ఎంత చేసినా చాలా, ఇంకా ఇక్కడ బ్రిడ్జ్ కూడా పెద్దగా అయితే ఏమన్నా చెప్పలేం, కానీ నీళ్ళు ఎప్పుడు వస్తే ఏమైతే తెలియదు. ఇన్సార్ నుంచి సహాయం అంటే గవర్నమెంట్ నుంచి మాత్రం 11,500 కలెక్టర్ నుంచి మాకు వచ్చినాయి, బ్యాంకు అకౌంట్లో పడ్డాయి. అంతకుమించి ఏం సహాయం గవర్నమెంట్ నుంచి లేదు. దాతలంటూ వాళ్ళు వెళ్ళి బియ్యము అట్లాంటివి అనుకుని ఇచ్చారు. వరద తాకిడికి 44వ నెంబరు జాతీయ రహదారి దెబ్బతింది. రోడ్డు కొట్టుకుపోయి డివైడర్లు కూలిపోయాయి. చాలా రోజుల పాటు ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి పట్టణంలో రహదారులు, డ్రైనేజీలు, విద్యుత్ స్తంభాలు, నివాసాలకు జరిగిన నష్టం సుమారు 120 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు వచ్చి వెళ్లినా పరిస్థితి ఇప్పటికీ చక్కబడలేదు. జాతీయ రహదారిపై కొట్టుకుపోయిన డివైడర్లు, ధ్వంసమైన రోడ్లు మరమ్మతులకు నోచుకోలేదు. తాత్కాలిక పనులు తప్ప పూర్తిస్థాయి నిర్మాణాలు జరగలేదు. ఇంత నష్టం జరిగినా, ప్రజలకు కష్టం కలిగినా పాలకులు మాత్రం పట్టించుకోవటం లేదు. కామారెడ్డి పట్టణ స్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. తాజాగా కురుస్తున్న వర్షాలు కామారెడ్డి వాసులను మళ్లీ భయపెడుతోంది. గతేడాదంత వరద రాకున్నా జనానికి ఇబ్బందులు మాత్రం తప్పటం లేదు. చిన్నపాటి వానకే కాలనీల్లో వరద పోటెత్తుతోంది.
కాకతీయ నగర్, ఎంజిబోస్ కాలనీ, బతుకమ్మ కుంటల్లో వరద ఇళ్లలోకి చేరుతోంది. సిరిసిల్ల రోడ్లో రాకపోకలకు అంతరాయం కలిగేంత వరద పోటెత్తింది. రామారెడ్డి రోడ్లో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నీటిలో చిక్కుకుంది. 41 మంది ప్రయాణికులను తాళ్ల సహాయంతో బయటకు తీసుకొచ్చారు. కామారెడ్డి పెద్ద చెరువు వద్ద కూడా ప్రమాద సూచికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలుగు పైనుంచి జలపాతంలా పారుతోంది. దిగువలోని హౌసింగ్ బోర్డ్, జిఆర్ కాలనీ వాసులు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు. గత వారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో పెద్ద చెరువు నీరు కాలనీ వరకు రావడంతో రాత్రంతా జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. ఇప్పుడు మొన్న కూడా వరదలు వచ్చి మాకు పైసలు కాకుండా కూడా ఈ కాలువన మాకు రాకుండా చేసి ప్రభుత్వము మళ్ళీ వర్షము నీళ్లు మీదికి రాకుండా చూస్తామని చెప్పారు. అప్పుడు మాట ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు మొన్న వరదలు వచ్చాడు మళ్ళీ నీళ్ళు పారుతుంటే ప్రజల లోపల భయపడి అందరు మళ్ళీ 2-3 గంటల రాత్రి మళ్ళీ బయట వెళ్ళే పరిస్థితి వచ్చింది. అలాంటివి రాకుండా ప్రభుత్వం చర్య తీసుకొని నీళ్లకు చక్కగా పోయేటట్టు ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి మా యొక్క మనవి. కామారెడ్డి జిల్లా అధికారులు ఇప్పటికీ వర్షాకాలం వచ్చింది, మరి ఏదన్నా చేద్దామని ఎలాంటి లేకుండా చిన్నపాటి వర్షాలు పడ్డా జలమయమై అయిపోయే పరిస్థితి కనపడుతుంది. మొన్నటి నుంచి ఏదైతే మళ్ళీ అదే సేమ్ భారీ వర్షాలు కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కామారెడ్డి జిల్లాలోనే భారీ వర్షాలు కురుస్తూ అదే మళ్ళీ గత సంవత్సర జ్ఞాపకాలని మళ్ళీ గుర్తు చేస్తున్నాయి. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండి ఎలాంటి జాగ్రత్త ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల మళ్ళీ అదే భయాందోళనకు గురవుతున్నారు. గత చేదు జ్ఞాపకాలను ఇంకా మరిచిపోని కామారెడ్డి ప్రజలు తాజా పరిస్థితుల్లో మరింత ఆందోళన చెందుతున్నారు. అప్పటి నష్టానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందకపోగా రాబోయే కష్టం నుంచైనా గట్టెక్కించాలని స్థానికులు కనిపించని దేవుళ్లను, కనిపిస్తున్న పాలకులను వేడుకుంటున్నారు. అప్పటి చేదు జ్ఞాపకాలను కామారెడ్డి ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఈలోపే మళ్లీ ప్రమాద సూచికలు కనిపిస్తున్నాయి. పెద్దవాగు పొంగిపొల్లడము, కామారెడ్డిలో వరద నీరు నిలిచిపోవడంతో ఇప్పటికీ జనం అల్లాడుతున్నారు. వీధుల్లో ఉండడానికి ఇబ్బంది పడుతున్నారు. అలాగే ప్రధాన రహదారులపై కూడా శిథిలమైన ఆనవాళ్లు ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించి వెళ్లినా కామారెడ్డి జనజీవనంలో మార్పు రావడం లేదు. వర్షాకాలం ఎదురయ్యే ఇబ్బందుల నుంచి పరిష్కారం దొరకడం లేదు. ఇకనైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి కామారెడ్డి ప్రజానీకానికి వరద బారి నుండి కాపాడే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబిన్ ఆంధ్రజ్యోతి, కామారెడ్డి జిల్లా నుంచి.